శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ నేను ఈరోజు ఎండబెట్టిన చింతాకు కారప్పొడి చేశానండి. చూడండి, నువ్వులు, ఎండుమిరపకాయలు. నేనైతే ఎండుమిరపకాయలు తొటాలు తీయకుండా వేయించుకున్నాను. వేగిన తర్వాత తొటాలు తీసేసి మిక్సీ వేసుకుంటాను. కరివేపాకు, నువ్వులు, ఎండుమిర్చి ఇలా చిన్న ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని నిదానంగా, నువ్వుపప్పు ఎక్కువ మంట మీద వేయిస్తే మాడిపోతాయండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ పూర్తిగా డౌన్ చేసుకొని పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. బాగా వేగుతుంది నువ్వుపప్పు. ఇలా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఎండుమిరపకాయలు తొట్టాలన్నీ తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఎంతో రుచికరంగా ఉండే చింతాకు పొడి ఆరోగ్యానికి మంచిది. మన పెద్దలు చేసేవాళ్ళు ముందు కాలంలో. ఇప్పుడు ఎవరు చేసుకోవడానికి అసలు ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎండు చింతాకుతో పొడి చేస్తారని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం మనం. ఎండు చింతాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా వేయించుకున్న తర్వాత చింతాకు వేయించుకున్నానండి, పుల్లలు లేకుండా అంతా తీసేసి. ఇది కూడా స్లో ఫ్లేమ్లో నిదానంగా బాగా వేయించుకోవాలి. ఒక 15 నిమిషాల దాకా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఆకంతా బాగా వేగిపోయి ఒక రకమైన గోధుమ గోల్డ్ కలర్ లేక వచ్చేస్తుంది. ఆకు వేగినట్టు తెలుస్తుందంటే గమగమ వాసన వస్తుంది. మంచిగా వేగినట్టు కలర్ మారిపోతుంది ఆకు. అలా మారిపోయిన తర్వాత ఆకు తీసి పక్కన ఉంచుకోవటమే. పక్కన ఉంచుకొని కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేయించుకొని చింతాకు పొడిలో ముందు శనగపప్పు మినప్పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతావన్నీ పట్టుకుంటే బాగా మెదుగుతాయి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు. శనగపప్పు స్లో ఫ్లేమ్లో కలర్ మారేదాకా వేయించుకోవాలండి. కొద్దిగా రెడ్డిష్ కలర్కి వచ్చేస్తాయి. శనగపప్పు పసుపు పచ్చ దగ్గర నుంచి ముదురు పసుపు పచ్చ మెంతి కలర్ లేక వచ్చేస్తాయి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవడమే. ఇలా వేయించుకున్న శనగపప్పు, ఉద్దిపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా మెంతులు వేసుకొని తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. ఉప్పు వేసి కొద్దిగా 2 స్పూన్ల పైన తీసుకున్నానండి నేను ఉద్దిపప్పు. మా ఇంట్లో గుళ్ళు లేవు, పొట్టు మినపప్పే ఉంది. అందుకనేసి నేను అదే తీసుకున్నాను. పొట్టు మినపప్పే ఉంది మా ఇంట్లో, అందుకని మీ దగ్గర ఏది ఉంటే అది వేయించుకోండి. 2 స్పూన్లు చాలా బాగుంటుంది. ఇది కూడా మినపప్పు కూడా కొద్దిగా కలర్ మారేదాకా స్లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ పట్టుకోవటమే. చాలా రుచికరంగా అన్నంలోకి బాగుంటుందండి. ఉప్మా ఇలాంటి దానిలోకి కూడా చాలా బాగుంటుంది. పుల్లగా నోటికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొడి చింతాకు కారప్పొడి మీరు తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా వేయించుకున్న దానిలో ఎన్ని తెల్ల రెబ్బలు తీసుకున్నానండి. పూర్తిగా వలసాల్సిన అవసరం లేదు. పైన వలిచేసిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది పొడి. గిన్నెలోకి తీసిన ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన చింతాకు కారప్పొడి మీరు తయారు చేసుకోండి. ఆరోగ్యాన్ని పొందండి. ఎలా వచ్చిందో
తప్పకుండా నాకు కమెంట్ పెట్టండి. చాలా రుచికరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న చింతాకు కారపొడి తయారు చేసుకొని అందరం ఆరోగ్యంగా ఉందాం. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.